దేవుడు ఈ స్తుతి ఆరాధనలో వరకు మనతో మాట్లాడినట్లుగా ప్రతి ఒక్కరు కూడా మోకరించి ప్రార్థనతో మొదలు పెడదాం. మహోన్నతుడ సర్వశక్తి మంత్రమైన ప్రభువ, మమ్మల్ని మిగిలిగా ప్రేమించే పరలోకపు తండ్రి, నేను ప్రభు నేను పునరుద్ధాన బలం పొందుకోవడానికి నేను సండే స్కూల్ విద్యార్థులను ప్రభు వాడుకోండి. ప్రభు వారి బలహీనతలు దూరపరచండి. నీ శక్తితోనే బలముతో అభిషేకంతో నింపబడడానికి చూపించండి. ఆయన వారికి ఇచ్చిన తల్లిదండ్రులను ఆరోగ్యవంతులుగా ఉంచండి, క్షేమంగా ఉంచండి. వాళ్ళ పనుల్లో ప్రతి పనుల్లో ప్రయత్నంలో తోడుకుంటున్నాను. ఆయన ఈరోజు ఆరాధనలో ప్రతి కుటుంబం కూడా పాల్పంచుకోవడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. పాటలు పాడేవారిని సమకూర్చండి, ఆరాధించేవారిని నాయన ప్రార్థించేవారిని, వాక్య పాటలు చదివేవారిని నువ్వు వాక్యముతో నింపబడ్డానికి ప్రభు నాయన ఏ సందేశం గారు మాతో ఆశిస్తున్నారో ఆ సందేశం అందరితో మీరు మాట్లాడండి ప్రభు. ఈ మొదటి నుండి ప్రభు ఎవరి వారి మీద తోడు నీడగా ఉంది, పాటలు పాడే వారి మీద తోడుగా ఉండమని యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. Say
హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరు లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. అబ్రహాము ఇస్సాకును భరించిన ఆరాధన, రాళ్ళతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును భరించిన ఆరాధన, రాళ్ళతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. అతి సుందరుడా నీకే ఆరాధన. చిదంబరములోన ఆకాశనీయుడా నీకు సాటెవ్వరు. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీరులలో రాజ్యమాడిన దావీదు ఆరాధన. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీరులలో రాజ్యమాడిన దావీదు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీవంటి వారు ఒక్కరు లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నా నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ఎన్నడమోయేనిది కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎన్నడమోయేనిది కృపా
దిగులు బెంగ వద్దని నాతో అంటివి. నీ సన్నిధి నాకు తోడుగా ఉంచితివి. నా కన్నీలో ప్రతిరోజు తుడిచితివి. నా భుజములపై చేయి వేసితివి. దిగులు బెంగ వద్దని నాతో అంటివి. నీ సన్నిధి నాకు తోడుగా ఉంచితివి. నా కన్నీలో ప్రతిరోజు తుడిచితివి. నీ కృపలో కనికరించి నా వ్యాధి బాధలను కన్ని కాపలా నన్ను కాపాడితివి. నీ కృపలో కనికరించి నా వ్యాధి బాధలను కన్ని కాపలా నన్ను కాపాడితివి. యేసయ్యా నా మంచి యేసయ్యా, నీ కృపతో నన్ను కాపాడితివి. యేసయ్యా నా గొప్ప యేసయ్యా, నీ దయ చూపించి స్వస్థతనిచ్చితివి. నీ చక్కని చూపును కరుణించినందున ప్రతి జీవుల
యేసు నిన్నే ఆరాధింతును, యేసు నిన్నే సేవింతును, యేసు నిన్నే ఆరాధింతును, యేసు నిన్నే సేవింతును. అనుక్షణము అనునిత్యము, అనుక్షణము అనునిత్యము నిన్నే నిన్నే ఆరాధింతును, నిన్నే నిన్నే సేవింతును, నిన్నే నిన్నే ఆరాధింతును, నిన్నే నిన్నే సేవింతును. యేసు నిన్నే ఆరాధింతును, యేసు నిన్నే సేవింతును, యేసు నిన్నే ఆరాధింతును. ఆకులు ఎందరుండినా ఐశ్వర్యమధికమైనా, ఆకులు ఎందరుండినా ఐశ్వర్యమధికమైనా, ఊహించనిది జరిగినా, ఉన్నతంగా నేనుండినా, ఊహించనిది జరిగినా, ఉన్నతంగా నేనుండినా, నిన్నే నిన్నే ఆరాధింతును, నిన్నే నిన్నే సేవింతును, నిన్నే నిన్నే ఆరాధింతును, నిన్నే నిన్నే సేవింతును. యేసు నిన్నే ఆరాధింతును, యేసు నిన్నే సేవింతును, యేసు నిన్నే ఆరాధింతును. ఆరోగ్యం విడిచిపోయినా, ఆస్తులు
మనం లేచుకొని పడి ఆరాధన చేసుకుందాం. రెండు చేతులు కూడా దేవుని నామాన్ని బట్టి పరిస్థానాన్ని సాక్షి ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని నామాన్ని ఆరాధన చేసుకుందాం. గొప్ప నామాన్ని గొప్ప జీవితం స్తోత్రం ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి. స్తోత్రం 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 స్తుతి 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 హల్లెలూయా 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 ఆచార్య కరుణా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం ఆచార్య కరుణా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం బలమైన దేవాన్ని చూడగా తండ్రి సమాధానాధిపతి స్తోత్రం బలమైన దేవాన్ని చూడగా తండ్రి సమాధానాధిపతి స్తోత్రం ఉదయకాల సమయంలో దేవుని సంఘం మన మధ్య నడిపించినట్లుగాను మనకందరికీ కావాల్సిన వాక్యం ద్వారా దేవుని దినాన్ని మనంతా ప్రతి ఒక్క హృదయాన్ని కూడా బలపరిచినట్లుగాను మూడు వచ్చిన మనలను అలాగే రాబోతున్న ప్రతి ఒక్కరిని కూడా నడిపించినట్లుగాను ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన నేర్పించండి. ప్రార్థన చేసుకుందాం. అంటే మహానుభుడ సర్వశక్తిమంతుడైన ప్రభువ, మమ్మల్ని మిగిలిగా ప్రేమించి పరలోకపు తండ్రి, నేను పాటలు ఎందును ప్రార్థన ఎందును ప్రభువ, నేను ఆరాధన తోడుగుండి నడిపించేందుకు పొందనాలు. అయ్యో వాక్యంలో మీరు ఉండండి. నేను కొంతమంది బలహీనలు ఉండి ప్రభావ మరణ పడకల మీద ఉన్న వారిని లేవనెత్తండి అయ్యా. నీ ప్రభుత్వ బలపరచండి, శక్తివంతులుగాను ఆరోగ్యవంతులుగాను క్షేమం మంచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. నీ ప్రభుత్వ బలపరచండి అయ్యా. ఆరోగ్యవంతులు నిరసించిపోకుండా ఏ వాక్యం మీద మాతో మాట్లాడి ఆశిస్తున్నారు, వాక్యం మీద మాట్లాడండి ప్రభావ. అదైనా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారిని వారి పట్ల ప్రభావ అద్భుతాలు చేయండి. ఆయన ప్రభు కుటుంబంలో ఏ కొలువైతే ఉందో ఆ కొలువునది తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. సంఘాన్ని విస్తరింపై చేయండి. నేను సండే స్కూల్ విద్యార్థులను ఆరోగ్యవంతులుగాను ఎగ్జామ్స్లో తోడుగా ఉండండి. వారికి సహాయం అందించండి ప్రభావ. జ్ఞానమును ఆరోగ్యం దయచేయండి. వారికి చెంతలను దీవించండి ప్రభావ. దేశ విదేశాల్లో ఉంటున్న ప్రజలతో జ్ఞాపకం చేసుకోండి. నలుమూల పట్టణంలో ఉంటున్న ప్రభుని కాపుదలు ఉంచండి ప్రభావ. ఈ సన్నిధి కాంతిపై చేయండి అయ్యా ప్రభు. ఆయన వ్యాపారస్తులను ఉద్యోగం కొరకు ప్రభావ ప్రయత్నం చేస్తున్న వారిని, ఉద్యోగ నిమిత్తమే ప్రవహిస్తున్న వారిని ప్రయాణం తోడుగా ఉండండి. అన్ని విధాలుగా ప్రభు సఫలపరిచే దేవుడే ఉన్నావు ప్రభు. నాయన నీ మందిరాన్ని కుటుంబంగా ఆరాధించే వారిని నీ సన్నిధిలో కాంతింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా సంటి తెలియను డెలివరీ సమయంకి వస్తున్న వారిని తోడుగా ఉండండి. ఆశగల ప్రాణ తృప్తిపరిచే దేవుడే ఉన్నావు. ఈ ఉదయకాలంలో వాక్యములు మనం మాట్లాడండి ప్రభు. ఎంతవరకు కాపాడు
రక్షించావు, మమ్మల్ని పోషించావు ప్రభు. ఇంకా రాబోయే దినాల్లో మమ్మల్ని కాపాడడానికి సిద్ధపడడానికి ప్రభు చూపించిన వందనాలు. ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి యవనస్తులను, స్త్రీలను, పురుషులను, వృద్ధాప్యంలో ఉన్న వారిని ప్రతి ఒక్కరిని కూడా ప్రభు, నేను గృహం లేని వారి గృహాలు, వివాహాలు సిద్ధపడుతున్న వివాహాలు ప్రభు, ఆరోగ్యవంతులుగా ప్రభు, సంఘితులు అందరినీ కూడా సేవకుని కుటుంబాన్ని సంఘాన్ని విస్తరింపచేయండి. ఇప్పుడు జరుగుతున్న మొదటి నుండి ప్రభు నాయన ఏ వాక్యం మా కొరకు సిద్ధపరచుంచారో ఆ వాక్యం ద్వారా మాట్లాడమని యేసు నా పేరు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. వాక్య భాగం చదువుకుందామంటే రెండో సమయాల గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనాలు మాత్రమే తేజస్సుని ముందుకు వచ్చి చదివిపిస్తారు. వారితో పాటు మనం కూడా చదివిద్దామండి. ప్రభు పేరిట అందరికీ వందనాలు. రెండవ సమయంలో 6వ అధ్యాయం గమనించుకున్నాం. తరువాత దావీదు ఇశ్రాయేలీయులలో 30,000 మంది శూరులను సమకూర్చుకుని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవాను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బయల యెహూదాలో నుండి ప్రయాణమాయెను. వారి దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా అబీనాదాబు కుమారులకు ఉజ్జాయును, అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటి నుండి తీసుకుని రాగా అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలీయులందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబూరాలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. వారు నాగోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసము నొద్దపడి చనిపోయాను. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరజ్ ఉజ్జాను పేరు పెట్టెను. నేటికి దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండుననుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడకు ఒబేదెదోము ఇంటి వారికి తీసుకుని అచ్చట ఉంచెను. ఈ పరిశుద్ధ వారిని మనం ఇక్కడ జరుగుతుంది. ఒక పాట పాడండి. ఎవరైనా పాటలు ఉంటే శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను. నా ఆత్మ ద్వారా విని చేతులని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా విని చేతులని యెహోవా
బలముతో నిధి కాగలను నా ఆత్మ ద్వారా దీని చేతులని యెహోవా సెలవిచ్చెను నా ఆత్మ ద్వారా దీని చేతులని యెహోవా సెలవిచ్చెను ఓ ఇశ్రాయేలు విను నీ భాగ్యమెంతో గొప్పది ఓ ఇశ్రాయేలు విను నీ భాగ్యమెంతో గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు శక్తి చేత కాదనెను బలముతో నిధి కాదనెను శక్తి చేత కాదనెను బలముతో నిధి కాదనెను నా ఆత్మ ద్వారా దీని చేతులని యెహోవా సెలవిచ్చెను నా ఆత్మ ద్వారా దీని చేతులని యెహోవా సెలవిచ్చెను నా ఆత్మ ద్వారా దీని చేతులని యెహోవా సెలవిచ్చెను నా ఆత్మ ద్వారా దీని చేతులని యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. కూర్చున్న వాళ్ళందరం కూడా వాక్యం విందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గడిచినటువంటి ఆదివారం దినం నుండి ఇంతవరకు మనందరినీ కూడా కాశీ కాపాడు గొప్ప దేవునికి సంతోషముగా రెండు చేతులు పైస్తాను చేసి కృతజ్ఞతగా స్తోత్రాలు చేయడం కాబట్టి హల్లెలూయా. హల్లెలూయా. మరొకసారి హల్లెలూయా. సమయంలో మరింతవరకు పాటలు పాడేవారిని ఆరాధించేవారిని కూడి వచ్చిన వాళ్ళందరినీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కృప మనందరి మీద ఉంది కనుక మన పట్టణాల మీద ప్రజలందరి మీద ఉంది కనుక క్షేమకరముగా మరణాన్ని తప్పించి మనకి రక్షణ అనుగ్రహింపజేసి ఆయన కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకు దేవుని నామానికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తాము. హల్లెలూయా. సమయం ముందుగా భక్తులైన వారు కొన్ని వస్తువులు తయారు చేశారు. ఏ వస్తువు ఎవరు తయారు చేశారో కొన్ని చెప్తాను. అవి రాసుకోండి. ప్రస్తుతం ఇప్పుడు దేవుని మందిరంలో లైట్లు వేసుకున్నాం కదా, ఆ లైట్లు బలుపుని కనిపెట్టడానికి ఒక భక్తుడు అనగా థామస్ ఎడిసన్ అనే ఒక భక్తుడు బలుపును ఎలా వెలిగించాలి, ఈ చీకట్లో ఉన్నటువంటి ప్రజలకు ఎలుతురు ఎలాగా తేవాలి చెప్పని వాక్యము ద్వారా బైబిల్ చదివి ఆ భక్తుడు సాధన చేసి 999 సార్లు ప్రయత్నం చేశాడట. ఎన్నిసార్లు? 999 సార్లు ప్రయత్నం చేశాడు. ఈలోగా ఇంకొక ఆయన వచ్చి ఆయన నిరాశపరచాలని 999 సార్లు ప్రయత్నం చేశారు,
బలుబు మరి వెలగలేదు, అది మానవుల యొక్క వలన కాదు అని నిరాశపరిచేదట. అయితే థామస్ గారు ఏం చేశాడంటే, సరే ఒకసారి ప్రయత్నం చేస్తాను, ఆసారి వెలగకపోతే మాత్రం నువ్వన్నట్టే విరమించుకోండి చెప్పి అన్నాడు. ఆ 1000సారి ప్రయత్నం చేసి మొత్తం మీద బలుబుని వెలిగించాడు. స్తోత్రం చెప్తాను. ఎందుకంటే ఆయన ఏ వాక్యాన్ని ఆధారం చేసుకున్నాడంటే, కీర్తన 119, 105 వచనం ఆధారం చేసుకున్నాడు ఆయన. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నదని ఆ వాక్యాన్ని భక్తులు ఆధారం చేసుకొని ఆ బలుబును వెలిగించారు. అంటే ఇప్పుడు మన ఇళ్లలో ఉన్న బలుబులే కానీ లేక ఎక్కడెక్కడ వెళ్తున్న బలుబులన్నీ కూడా భక్తుల వలన సాధ్యమైంది. రెండవది టెలిఫోన్. ఎవరు కనిపెట్టారంటే అది గ్రహం బెల్ రైట్ బాట్ అని ఒక భక్తుడు ఆ టెలిఫోన్లో కనపడటం జరిగింది. పిల్లలు తొక్కే సైకిళ్ళు కానీ లేక పెద్దవాళ్ళు తొక్కే సైకిళ్ళు కానీ అది కనిపెట్టిన భక్తుడు మార్క్ మిలాలాంచి అనే భక్తుడు ఆ సైకిల్ కనిపెట్టాడు. టెలివిజన్ ఏలియస్ అవే అనే భక్తుడు కనిపెట్టాడు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి టెలివిజన్లో వార్తలే కానీ లేదా దేవునికి వాక్యమే కానీ అది చూడడానికి ఆ టెలివిజన్ కనిపెట్టాయి. తర్వాత కార్లు, డీజిల్, మోటార్ సైకిల్లో డీజిల్, కార్లకి డీజిల్ కనిపెట్టిన వారు రొడాప్స్ డీజిల్ అనే భక్తుడు కూడా కనిపెట్టాడు. తర్వాత టైర్లు, రబ్బరు టైర్లు, రబ్బర్కి సంబంధించిన ప్రతిదీ కూడా స్టెఫెన్స్ అనే భక్తుడు కనిపెట్టాడు. తర్వాత చక్కగా వివాహం చేసుకున్నప్పుడు మెచ్యూరిటీ ఫంక్షన్ జరిగినప్పుడు లేక ఇతర కార్యక్రమాల్లో అందంగా చూపించడానికి ఫోటోగ్రాఫ్ అనేది ఎవరు కనిపెట్టారంటే ఎవరు డాక్టరే అనే భక్తులు కనిపెట్టారు. ఈ వస్తువులు ఎవరంటే క్రైస్తవులు కనిపెట్టిన విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా, మనమే కాదు అనేకులు కూడా తెలుసుకోవాల్సిన విషయాలు కూడా, అంటే ఏ వస్తువు ఎవరు కనిపెట్టారు. ఎక్కువగా క్రైస్తవులు ఎక్కువగా కనిపెట్టి తయారు చేసి మనకి అందుబాటులో ఉంచారు. ఆ జ్ఞానం ఎవరు ఇచ్చారు? వాళ్ళకి దేవుడే ఇచ్చారు. అంచేత ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా సాధించలేదు ఏది కూడా భూమి మీద లేదు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి సాధించి ఏదో ఒక విషయాన్ని మరి వారు కనుగొన్నారు. ఇంకా ఇవే కాకుండా అనేకమైన వస్తువులు కూడా క్రైస్తవులు మాత్రము మరి అంతర్జాలంలో తయారు చేసిన వస్తువులన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా వాడుకుంటూ ఉంటున్నాం. తర్వాత సమయంలో వాక్యంలోకి వెళ్దాం. అంశం ఏంటంటే ప్రజలను రక్షించు దేవుడు యేసు క్రీస్తు. చెప్పండి. ఇప్పుడు సొలొమోను వాక్యానికి వెళ్ళే ముందు ఈ 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము
10వ వచనం దాకా మనం ధ్యానించాం. ఆ వాక్యములో ఒక మాట మనకి కనబడుతూ ఉంది. 3వ వచనం చదవండి. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అభినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాక అభినాదాబు కుమారులకు ఉజ్జాయును హర్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి అంటున్నాడు. మందసాన్ని ఎక్కడికి దేనికి తీసుకుంటున్నారు? వీళ్ళు ఒక క్రొత్త బండి తయారు చేసి ఆ బండి మీద తీసుకుని వస్తున్నారు. ఎందుకు అలా చేశారో చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. అందరూ ప్రార్థన ఏకీభవించండి. మహాగణుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కూడి వచ్చిన మమ్మలను, మైకు స్వరము తోడగా ఉంటున్న ప్రజలను నీ కాపుదలకి అనుగ్రహం చేసుకుంటూ చెప్పిన ప్రతి మాటలు కూడా వివరముగా అర్థం చేసుకునే మనసులు అందరికీ దయచేసి నీ కృపలో వర్ధిల్లంబ చేసి నీ సహాయంతో నింపమని అడిగి వేడుకున్న మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క మందసము బండి మీద తీసుకుని వస్తున్నారు. దేవుడిచ్చిన ఆచరణ ప్రకారముగా మందసాన్ని భుజాల మీద మొయ్యాలి. దేవుడిచ్చిన ఆచరణ ప్రకారముగా మందసమును అది ఎంత బరువైనప్పుడు కూడా యాజకులు మాత్రమే మొయ్యాలి. కానీ ఇక్కడ క్రొత్త బండి చేయించి భారము లేకుండా బరువు లేకుండా ఈ మనుషులు బండి మీద తీసుకుని వస్తూ ఉంటున్నారు. బండి మీద తీసుకుని వస్తున్న సమయంలో ఆర్నోన్ అనే కళ్ళమ్మ దగ్గరకు వచ్చినప్పటికీ ఎడ్లు కాలు జారి ఆ మందసము పడిపోవడానికి సిద్ధంగా ఉంది. సిద్ధంగా ఉంటే ఆ మందసం పడిపోతేమో చెప్పని ఎవరు చేశారో చెప్పండి. వచ్చా అనే వ్యక్తి చేశారు. ఎప్పుడైతే తన చెయ్యి మందసాన్ని తాకిందో ఆలస్యం చేయకుండా తక్షణమని దేవుని యొక్క ఉగ్రత ఆయన మీద ఉండి తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నాడు. దీనికి అర్థం ఏంటంటే మందసము అది పాత నిబంధన కాలములో ప్రత్యక్ష గుడారములో ఏర్పాటు చేసేవారు. ఆ మందసము దగ్గరకు ఎవరు వెళ్ళాలంటే దేవుని చేత నియమింపబడిన వారు, దేవుని చేత అభిషేకించబడిన వారు, దేవునితో సంబంధము కలిగిన వారు, దేవుడు చెప్పినట్టు చేసిన వారు, అలాంటి వారు యాజకులు మాత్రమే ఆ మందసము దగ్గరికి వెళ్ళి ఒకవేళ దాని దగ్గర ఆ మందసము దగ్గర ధూపాన్ని కూడా యాజకులు వేస్తూ ఉండేవారు. అయితే ఆనాడు ధూపం వేశారు కానీ ఇప్పుడు మన ధూపాలు వేయక్కర్లేదు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన అనే ధూపాన్ని మనకు కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడిన ప్రతి విశ్వాసి కూడా ఈ ప్రార్థన అనేది హృదయాంతరంగంలో మనకి కలిగి ఉన్నట్లయితే అది మనకి ఎంతో పరిమళించే జీవితాలుగా మార్చివేస్తుంది.
అందును బట్టి ఇక్కడ ఈ వచ్చ ఏమైపోయాడంటే మందసాన్ని తాగ్గానే ప్రాణాన్ని కోల్పోయాడు. అంటే వచ్చాలో ఏముంది, ఎందుకు కోల్పోయాడు, దేవుడు అక్కడ ఆ మరణాన్ని ఎందుకు పెట్టాడు, అక్కడ ఆ ప్రజలందరూ కూడా ఆనందిస్తున్నారు. ఆనందించే సమయంలో మందసం బయలుదేరుతుంది. ఎందుకు నాట్యాల చేత, తాళముల చేత, వాద్యముల చేత ఆ మందసాన్ని తీసుకునే సమయంలో మరణము తటాస్తించింది. ఎందుకంటే ఆనందించి దేవుణ్ణి గంభీరముగా మందసాన్ని తీసుకెళ్లే గుంపులో దావీదు మహారాజు కూడా ఉన్నాడు. అంచేత ఆయన అర్థం చేసుకున్నాడు, ఈ మరణము ఎందుకు వచ్చింది, ఈ మరణం రావటానికి కారణం దేని వలన అనేది ఆలోచన చేస్తూ ఉన్నాడు. అందుకని ఇదే మందసాన్ని తన అంతఃపురాన్ని తీసుకురావడానికి భయపడ్డాడు. భయపడి ఏం చేశాడంటే ఒబేదేదోము ఇంటిలో 3 నెలలు ఉండిపోయిన మందసం, ఆ మందసాన్ని తీసుకురావడానికి మళ్ళా తన జీవితాన్ని సరి చేసుకున్నాడు. రాజు అంతటి వాడే దేవుని యొక్క మందసముని అలాగా అపవిత్రంగా తాకితే మరణం తీసుకున్నాడు. మన మరణానికి గురవ్వకూడదు. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలని ఆయన తెలుసుకొని తాను తన జీవితాన్ని, హృదయాన్ని సరి చేసుకుంటూ దేవుని పట్ల మహాభయభక్తులు కలిగి తాను అప్పుడు మళ్ళీ సరి చేసుకున్న తర్వాత మందసాన్ని మళ్ళీ అంతఃపురంలోనికి సంతోషముగా తీసుకుని తెచ్చుకున్నాడు. దీనికి అర్థం ఏంటంటే యాజకులు తప్ప ఎవరు ఆ మందసాన్ని మొయ్యకూడదు. రెండవది, యాజకులు తప్ప ఆ మందసము ఎక్కడ పెట్టాలో అక్కడే దించాలి, మళ్ళీ ఎక్కడ తీసుకుని వెళ్ళాలో అక్కడికే తీసుకుని వెళ్ళాలి. కానీ ఆనాడు ప్రజలు ఏం చేశారంటే ఒక నూతనమైన బండి కొత్తది చేయించి దాని మీద తీసుకుని వెళ్తున్నారు. అది ఈనాడు చూడండి, కొత్త సంఘాలు వచ్చేస్తూ ఉంటున్నాయి. దేవుడు పిలుపులేని సంఘాలు, దేవుడు పిలుపులేనటువంటి సేవకులు అనేక మంది ఈ కొత్త వారిగా బయలుదేరి అవసరమైతే ఏర్పరచబడిన వారిని కూడా మోసపరచడానికి వారు కొత్త బళ్ళు తయారు చేసుకుంటున్నారు. అంటే కొత్త సంఘాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ సంఘాలు మనుషులకు అనుకూలమైనవిగా ఉండాలి. దేవుడికి అనుకూలమైన సంఘం కాదు, మనుషులకి అనుకూలంగా ఉండాలి. అలా ఉంటేనే సంఘముగా ఏర్పాటు అవుతుంటున్నారు. అది దేవునికి విరుద్ధమైనటువంటి పని. అందుకనే ఇక్కడ క్రొత్త బండి మీద ఎప్పుడైతే తీసుకువచ్చారో అది జారిపోవడానికి సిద్ధంగా ఉంది, పడిపోకుండా కాపాడుదామని చేయి సాపాడు. ఆ చెయ్య మందసం తగిలి అక్కడే మరణము తెచ్చుకున్నాడు. ఈనాడు దేవుడు రక్షించిన తర్వాత దేవుడు చెప్పినట్టు చేయకుండా, దేవునికి విధేయులుగా కాకుండా, దేవుని చేత నడిపించబడకుండా అనేక మంది ఏం చేస్తున్నారంటే లోకంలో వారికి ఇష్టానుసారముగా నడుచుకుంటున్నారు కనుక అనేకమైన ఆపదలు, బాధలు ఇవన్నీ కూడా మానవులుగా తెచ్చుకుంటున్నారని గమనించారు.
అంచేతే యేసుక్రీస్తు ఎందుకు రావాల్సి వచ్చిందంటే ప్రతి ఒక్కరిని కూడా రక్షించి తన నిత్య నివాసానికి వారసులుగా చేసుకోవడానికి ఆయన లోకానికి రావాల్సి వచ్చింది. మనుషులైతే దేవుడు ఎక్కడ ఉన్నాడా, ఎలాగ ఉంటాడా అనేది మనుషులు వెతుకుతున్నారు. కానీ దేవుడి పరలోక రాజ్యాన్ని విడిచి తను తానుగా తగ్గించుకొని రిక్తునుగా చేసుకుని ఈ లోకానికి సజీవుడిగా నేనున్నాను, మీ మానవుల యొక్క అపరాధములు పాపములు కూడా క్షమించి మిమ్మల్ని నీతిమంతులుగా చేస్తాను, నా రాజ్యములో చేర్చుకుంటానని ఆయనే పరలోకమందున్న సింహాసనాన్ని విడిచిపెట్టి లోకానికి భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి ఆయన వచ్చి మానవులకి రక్షణ అనేది ఇచ్చి పాపక్షమాపణ కలిగించి నిజమైనటువంటి భక్తి ఏమిటో, రక్షణ అంటే ఏమిటో, మానవులకి పాప క్షమాపణ అంటే ఏమిటో పూర్తిగా విశదపరిచి మానవుడికి ఉన్న మార్గము మనుషులకు ఇష్టమైంది కానీ దేవునికి ఇష్టము కానీ మార్గము నడుచుకుంటున్నారు అని దేవుడి మనుషుని యొద్దకు దిగి వచ్చిన సంఘటన మనకి తెలియజేస్తూ ఉంటున్నారు. అంచేత ఈ మందసము యాజకులు భుజాల మీద మోసుకుంటా రావాలి. కానీ ఎక్కడ పెట్టేదాన్ని క్రొత్త బండి మీద పెట్టారు. అంటే వాళ్ళకి అక్కడ ఏం తెలియలేదంటే క్రమము తెలియలేదు, క్రమాన్ని అనుసరించలేదు. అందుకని యేసు ప్రభువు చెప్తున్నాడు, ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపము చేసిన వాడి మరణిస్తాడు. మనకి ఏ విధముగా భక్తి చేయాలో నేర్చుకోవాలో వాక్యం ప్రకారంగా ఒక క్రమాన్ని దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. అది మనం నేర్చుకొని మన విశ్వాసాన్ని కనపరుచుకుంటూ మన భక్తిలో యథార్థముగా నడుచుకుంటే అదే మనం చూస్తూ ఉంటాం. ఆ మందసానికి సాదృశ్యమైన యేసుక్రీస్తుని మనము హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఆ సింహాసనం మీద మనము ఆశీర్వాదంగా చేసుకొని దేవుడితో మనం నడిచే యోగ్యతను మనం సంపాదించుకుంటే అదే మనకి భక్తి సంతోషకరమైన రాజ్యానికి మనం వెళ్తాం. స్తోత్రం చెప్తామండి. చిన్న మూలవాక్యం జ్ఞాపకం చేసుకుంటాగా ఇప్పుడు అంశంలోకి వెళ్తాను. చూడండి, ప్రజలను రక్షించు దేవుడు యేసుక్రీస్తు. అంటే మొదటి మాట నరులను దేవుడు రక్షించును, రెండవ మాట యేసుక్రీస్తు నామమునే రక్షణ కలుగుతుంది, మూడవ మాట క్రీస్తు ఎదుట ప్రతి మోకాలు వంగును, నాలుగవ మాట క్రీస్తునందు విశ్వాసము ద్వారా రక్షణ కలుగుతుంది, ఐదవ మాట క్రీస్తు నిత్య మరణము నుండి రక్షించును, ఆరవ మాట క్రీస్తునందు విశ్వాసులకు రక్షణ ఉన్నది, ఏడవ మాట దుష్టులు చేసి దుష్టక్రియలు చేసే మనిషికి హెచ్చరిక వాక్యం ద్వారా ఏమంటున్నా. చూడండి, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. 7 విషయాలు కూడా తెలియజేసి ముగిస్తాను. కీర్తన 37, 39, 40 వచనాలు చదువు. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణజొచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి
వారిని విడిపించి రక్షించును అంటున్నాడు. ఎందుకంటే కీర్తనాకారుడు తెలియజేసిన మాట ఏంటంటే దేవుడి గురించి యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారముగా ఉన్నాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు మరి ఎందుకు వచ్చినట్టు భూమి మీదకి ప్రతి ఒక్క మనిషిని కూడా రక్షించడానికే వచ్చారు. అసలు రక్షణ అంటే ఏమిటి? రక్షణ అంటే మారు మనసు అంటే పాప క్షమాపణ అంటే విమోచన అంటే ఇవన్నీ కూడా ఈ పాప మాల్యము నుండి మనం తప్పించి పవిత్రులుగా చేయడానికి నీవు నీతిమంతుడవు, నీవు నీతిమంతురాలవు అని దేవుడి మనకి ఒక అగాధి సంబంధమైన అధికారాన్ని మనకి ఇస్తాడు. కానీ ఇది ఎవరికీ తెలియదు. అంటే మనుషులు అంటారు చూడండి, ఒక్కొక్కసారి అప్పుడే నీకు భక్తి వచ్చేసిందా, అప్పుడే నీవు పరిశుద్ధుడు అయిపోయావా, అప్పుడే నీవు పరిశుద్ధురాలుగా ఉన్నావా అని చెప్పి అంటుంటారు ఏడనగా. ఆ ధన్యత వాళ్ళకి